హైదరాబాద్ లో ఆర్టీఏ తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు మేల్కొన్నారు. ఎక్కడికక్కడ హైదరాబాద్ నగరానికి వచ్చే బస్సులను నిలిపివేసి పూర్తిగా తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం శంషాబాద్ వద్ద కూడా బస్సుల్లో తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు మణికొండ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉపాసిని గారు ఉన్నారు. అసలు ఇప్పటి వరకు ఎన్ని బస్సులు సీజ్ చేశారు, బస్సుల్లో ఎలాంటి లోపాలు గుర్తించారనేది ప్రస్తుతం ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని బస్సులు సీజ్ చేశారు, ఏమైనా భద్రతా లోపాలు ఏమైనా మీరు కనిపెట్టారో? మార్నింగ్ నుంచి అయితే త్రీ వెహికల్స్ 10 వెహికల్స్ చెక్ చేశామండి. అందులో 3 వెహికల్స్ ప్రాబ్లం ఉండింది. ఆల్టరేషన్ ఆఫ్ సీట్స్ ఒకటి, మల్టీ టోన్ హారన్ ఒకటి, కొన్నిట్లో అయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోవడం ఉంది. అవి కేసెస్ నమోదు చేసి వెహికల్ సీజర్కి పంపించామండి. మేడం, ఏసీ బస్సుల్లో ప్రధానంగా హ్యామర్స్ లేకపోవడం అలాంటివి ఏమైనా గుర్తించారు? ఎందుకంటే అసలు బస్సులో ఎన్ని హ్యామర్స్ ఉండాలి మేడం? ఇందులో అయితే హ్యామర్స్ ఉన్నాయండి. కాకపోతే ఆ పెట్టే ప్లేస్ అనేది డ్రైవర్ దగ్గర ఉండింది. అదే చెప్పాము ఇవాళ కూడా వాళ్ళకి. హ్యామర్స్ అనేది ఎక్కడైతే ఉంటుందో యాక్చువల్గా అక్కడ మన ఏదైతే గ్లాస్ ఉంటుందో అక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది, అది చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏమైతే ఉంటుందో అందరు ప్యాసింజర్లకు కూడా అవగాహన కల్పించమని చెప్పాము. ఎగ్జిట్ అయితే వెనకకు ఉంటుంది, ఏ గ్లాస్ దగ్గర బ్రేక్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడెక్కడ ఉంది అనేది చెప్పడం జరిగిందండి. మేడం, బస్సులకు సంబంధించి ఇన్సూరెన్స్ కావచ్చు, పర్మిట్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా బస్సు ఉల్లంఘించినట్టు ఏమైనా తెలుస్తుందా? బస్సు యాజమాన్యులు ఉల్లంఘించినట్లు మీ దృష్టిలోకి ఏమైనా వచ్చిందా మీ తనిఖీల్లో? ఇప్పుడు దాకా అయితే మార్నింగ్ నుంచి రోడ్ వర్తి ఫిట్నెస్ కానీ పర్మిట్స్ కానీ అన్నీ ఉన్నాయండి వెహికల్స్కి. అలాంటివి అయితే ఏం ప్రాబ్లం రాలేదు. సీజ్ చేసిన బస్సులపై అలాగే ఆ బస్సు డ్రైవర్లపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? సీజ్ చేసిన వెహికల్స్పై అంటే అదేదైతే ఆల్టరేషన్ చేశారో అవి తొలగించడం జరుగుతుంది. దానికి ఏదైతే అమౌంట్ వేస్తారో ఫైన్ వేస్తారండి. ప్రస్తుతానికి సంబంధించి శంషాబాద్ దగ్గర ఉన్న బస్సులు ఏవైతే నగరానికి వస్తున్నాయో బస్సుల్ని పూర్తిగా కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. చాలా బస్సుల్లో పూర్తిగా హ్యామర్స్ లేకపోవడం ప్రస్తుతం పోలీసులు గుర్తించారు, ఆర్టీఏ అధికారులు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఏసీ బస్సులకు సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినా లేదంటే లోపల అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా వెంటనే హ్యామర్స్ ఉండాలి. ఆ హ్యామర్స్తోనే వాళ్ళు అద్దాలని బ్రేక్ చేసి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ బస్సుల్లో కనీసం హ్యామర్స్ లేకపోవడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు కూడా ఎక్కడికక్కడ బస్సులను సీజ్ చేస్తున్నారు. పూర్తిగా కొన్ని బస్సులకి అయితే కేసులు నమోదు చేశారు, కొన్ని బస్సులను సీజ్ చేశారు. మరికొన్ని బస్సులపై అయితే బస్సు యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు, అలాగే ఫైన్లు కూడా విధిస్తున్నారు. ఈ సోదాలు ముందు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీడియో జర్నలిస్టు జయరాజ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శంషాబాద్. बस क्यों नहीं भेज देता है?